2022లో కొంతమంది నీట్ పీజీ ఆస్పిరెంట్స్ సుప్రీం కోర్టులో రిజర్వేషన్ సిస్టమ్ మీద వేశారు. స్పెసిఫిక్ గా మాట్లాడాలి అంటే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే రిజర్వేషన్ సిస్టమ్ మీద అండ్ కొన్ని పాయింట్స్ సర్వీస్ కోటా వాళ్ళ మీద కూడా వెళ్ళి కేసు వేశారు. కానీ ఎందుకు వేశారు? ఈ స్టూడెంట్స్ ప్రకారం 50% ఆల్ ఇండియా కోటాలో ఉండే 50% సీట్స్ లో ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల 25 to 30% సీట్స్ అన్నవి వాళ్ళకే రిజర్వేషన్ కే వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా జనరల్ కేటగిరీ వారికి సీట్ లెక్కలు మిగులుతున్నాయి. ఇది చాలా అన్యాయం అని చెప్పి కేసు వేశారు. అవును, వాళ్ళ పాయింట్ అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళ దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఈ రిజర్వేషన్ సపోర్ట్ చేసే వాళ్ళు నేను ఎప్పుడైతే ఈ పాయింట్ గురించి చెప్పానో వాళ్ళకి నిజంగా చాలా కోపం వస్తుంది. కానీ మీకు తెలియని పాయింట్స్ చాలానే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమన్నారంటే అసలు ఈ కేసు చెల్లదు. ఎందుకంటే ఒక పర్సన్ ఆర్ స్టూడెంట్ యొక్క తెలివితేటలు ఎగ్జామ్ మాత్రమే డిసైడ్ చేయవు. చాలా సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఒక పర్సన్ చదువుకునే ఏరియా, ఒక పర్సన్ కి ఇచ్చే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, వాడి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా సోషల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక పర్సన్ యొక్క ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఈ కేసు చెల్లదు, రిజర్వేషన్ అన్నది ఉండాల్సిందే అని చెప్పారు. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మాత్రమే నీట్ పీజీలో గానీ నీట్ యూజీలో గానీ ఇంట్రడ్యూస్ చేసాం, అది కంటిన్యూ అవ్వాల్సిందే అన్నారు. జడ్జెస్ ప్రకారం, సుప్రీంకోర్టు ప్రకారం ఆ పాయింట్ కూడా చాలా వ్యాలిడే. ఎందుకంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో ఎంతో మంది రకాల జనాలు ఉన్నారు, వేరే మతాల వాళ్ళు ఉన్నారు, చాలా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్కమ్ వేరియేషన్స్, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ ఉన్నవారు ఉన్నారు, అస్సలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ అన్నది చాలా కరెక్ట్. కానీ రిజర్వేషన్ కి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళు, నేను ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానో మీలో కూడా చాలా మంది కోపం వచ్చి ఉంటది. కానీ ఈ వీడియోలో మీకు కూడా తెలియని చాలా పాయింట్స్ చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి. నా పేరు డాక్టర్ జశ్వంత్ అనకాల. నేను ఒక ఎండి జనరల్ మెడిసిన్ రెసిడెంట్ అండ్ పార్ట్ టైం యూట్యూబర్. ఇప్పుడు రుమటాలజీ చేస్తున్నాను. అండ్ వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ అసలు రిజర్వేషన్ సిస్టమ్ అన్నది మనకు నీట్ పీజీలో అవసరమా? మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో దుమ్ము దులిపేద్దాం. అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను 2 పదాలు వాడతాను. నాకు నచ్చవు ఆ పదాలంటే, కానీ వీడియో మీకు అర్థం అవ్వాలని, అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి మీకు ప్రాపర్ గా తెలియాలని నేను ఈ పదాలు వాడుతున్నాను. అదే అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్. ఎవరైనా ఈ 2 పదాల వల్ల హర్ట్ అయి ఉంటే ముందుగానే సారీ చెప్తున్నాను. బట్ ఇది కేవలం మీకు అర్థం అవడం కోసమే నేను ఆ పదాలు వాడతాను. ఈ సుప్రీం కోర్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది కేవలం లో క్లాస్ పీపుల్ కి మాత్రమే బెనిఫిట్ అవ్వాలని కాదు, ఈ సొసైటీలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకి ఈక్వల్ గా బెనిఫిట్స్ రావాలని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క చదువు వాడి ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి, వాడి ఫ్యామిలీ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ నాన్న అమ్మలు సంపాదిస్తున్న డబ్బులు బట్టి అండ్ వాడు ఉంటున్న ప్లేస్ బట్టి కూడా చాలా వరకు వేరీ అవుతుంది అని కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీం కోర్ట్ డిసైడ్ అయ్యి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని మన సొసైటీలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా ఎప్పుడు మొదలైంది? 1947 లో మొదలైంది. కానీ అసలు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజుల్లో అన్ని సోషల్ ఎలిమెంట్స్ అంటే ఇన్కమ్ గానీ, ప్లేస్ గానీ ఇవన్నీ కూడా లో క్లాస్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ వెనకబడి ఉండడం వల్ల వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ సిస్టమ్ అనేది వర్తించి ఫస్ట్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ నీట్ పీజీ యూజీలో ఓబీసీ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ చివరికి ఇప్పుడు ఫీమేల్ రిజర్వేషన్ కూడా వచ్చేసింది. దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టైం గడిచే కొద్దీ కొత్త కొత్త రిజర్వేషన్లు ఎంటర్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు? దీనికి అసలు ఎవరు కారణం? మనమే కారణం. మన యొక్క మందబుద్ధే కారణం. ఎందుకంటే చాలా మందికి దృష్టిలో ఏముందంటే రిజర్వేషన్ అన్నది చాలా ఉపయోగపడుతుంది, మనకి మంచి జాబ్లు వస్తేనే పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చు, ఫారెన్ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడే బాగా డబ్బులు సంపాదించు, మన లైఫ్ చాలా బాగుంటుంది, రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం బాగా ఉపయోగించుకొని ఎదగొచ్చు అని మెంటాలిటీలో ఉన్నాం. అది తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే 1947లో వచ్చిన మన స్వతంత్రానికి ఇప్పటికీ అయిన 75 నుండి 76 సంవత్సరాలు చాలా మంది లోవర్ క్లాసులో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ కి మంచి మంచి జాబ్లు వచ్చాయి, హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుపడింది అండ్ వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంది. అదే హయ్యర్ క్లాస్ పీపుల్ ఎవరికైతే మెరిట్ ఉందో, మెరిట్ లేదో వాళ్ళు చాలా మంది జాబులు కోల్పోయారు, చదువుల్లో చాలా ఛాన్సెస్ కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీ చితికిలు పడింది, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అసలు ఎందుకు రిజర్వేషన్ పెట్టారు అన్నది మర్చిపోయి మనం దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ గా టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసేసాం. ఎందుకంటే మనం మనుషులు అండి, మనుషులకి చాలా ఆశ ఉంటది. కొంచెం ఇస్తే సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలనిపిస్తూనే ఉంటది. మనం చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఎంత మనం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా చాలా వివక్ష చూపిస్తాం. ఈ బుద్ధి కేవలం మనకి మాత్రం
మాత్రమే కాదు, మన పేరెంట్స్ కి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తుంది, వాళ్ళకి ఇంకా మార్పు రాలేదు. సో ఈ మెంటాలిటీ వల్ల ఏమైంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ మంచి మంచి జాబులు కొట్టారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, బాగా డబ్బులు సంపాదించారు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. కొంతమంది ఈ జనరల్ కేటగిరీలో ఉన్న చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉండడం వల్ల వాళ్ళకి మెరిట్ ఉన్న రిజర్వేషన్ లేక చాలా సీట్లు కోల్పోయి హైయర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళలేక మంచి జాబులు లేక ఇప్పుడు చాలా బాధపడుతూ పొలిటీషియన్స్ ని, గవర్నమెంట్ ని దూషిస్తున్నారు. కానీ మీ అందరికీ నేను ఒకటి చాలా వివరంగా చెప్పాలనుకుంటున్నాను, బాగా వినండి. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక స్టూడెంట్ నీట్ పీజీ సీట్ గానీ నీట్ యూజీ సీట్ గానీ కొట్టాలి అనుకుంటే ఎంత కష్టపడాలో తెలుసా? రాత్రి పాలు నిద్ర లేకుండా 10 నుంచి 12 గంటలు చదివితే గానీ వాళ్ళకి సీట్ రాదు. అదే టాప్ కాలేజెస్ లో గానీ టాప్ బ్రాంచెస్ లో గానీ నీకు సీట్ కావాలి అంటే 1000 లోపు రావాలి. ఇంక 1000 లోపు రావాలంటే ఎంత చదవాలో మీరు ఊహించుకోండి. కానీ ఇప్పుడు మీరందరూ ఒక మాట అడగచ్చు, మరి ఏం చేయాలి? కొంతమంది అంటారు రిజర్వేషన్ సిస్టమ్ మొత్తం తీసేసి నీట్ పీజీ గానీ యూజీ గానీ ఎగ్జామ్స్ లో మెరిట్ కి మాత్రమే ఇవ్వండి అంటారు. అది అసలు సాధ్యం కాదండి. ఇండియా లాంటి కంట్రీలో చాలా పూర్ పీపుల్ ఉన్నారు, అసలు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేని చాలా మంది స్టూడెంట్స్ ఎంతో సఫర్ అవుతున్నారు, వాళ్ళకి చదువుకోవాలనిపించినా సరే. సో రిజర్వేషన్ అన్నది ఉండాల్సిందే. మరి కొంతమంది అంటారు అవును రిజర్వేషన్ ఉండాలి, ఎందుకంటే 1000 సంవత్సరాలు మా పూర్వీకులందరూ ఎంతో వివక్షకు గురయ్యారు, వాళ్ళని చాలా వేరు చేసేసి చదవనివ్వకుండా చేశారు, కాబట్టి ఇంకో 1000 సంవత్సరాలు మేము ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనుభవించాలంటారు. అదేంటండి, అదేం లాజిక్? మీ పూర్వీకులందరూ కూడా సమానత్వం కోసం పోరాడారు కానీ హయ్యర్ క్లాస్ వాళ్ళని తొక్కేయండి, లోవర్ క్లాస్ వాళ్ళకి అన్ని ఇచ్చేయండి అని చెప్పలేదు. అలా చేస్తే వాళ్ళకి మీకు ఏమీ తేడా ఉండదు. అందుకనే రిజర్వేషన్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయలేం. మరికొంత చదువుకున్న మంది ఏమంటారు, నీట్ యూజీలో రిజర్వేషన్ ఇవ్వండి, దాని తర్వాత మెడికల్ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరికీ సమానంగానే చదువు చెప్తున్నాం కదా, మరి నీట్ పీజీకి వచ్చేసరికి అసలు రిజర్వేషన్ ఎందుకు అని అడుగుతారు. కరెక్టే, వ్యాలిడ్ పాయింటే. నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మనందరం ఎంబీబీఎస్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఎంతమందికి వెంటనే జాబులు దొరుకుతున్నాయి, ఎంతమందికి చాలా ఎక్కువ పే చేస్తున్నారు? విలేజెస్కి వెళ్తే పే చాలా తక్కువ. ఇప్పుడు ఎందుకండి సిటీలో ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. మనం మెడికోస్ అందరం కలిసి, డాక్టర్స్ అందరం కలిసి ఏ రోజన్నా ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి సమానంగానే జీతం ఇవ్వాలని ఏ రోజన్నా పోరాడామా? లేదు. మరి అది కాకుండా మనం బయటకు వచ్చిన తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా సమానంగా ఉంటున్నాయా? మనకి అసలైన విలన్స్ ఎవరో తెలుసా? మనకు జాబ్స్ రాకపోవడానికో, మనం జీవితంలో డాక్టర్కి ఎదగకపోవడానికో వేరే ఎవరో కాదండి, మన డాక్టర్సే. ఒక డాక్టరు ఇంకో డాక్టర్ని ఎదనివ్వకుండా చాలా ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. ఇది చాలా మందికి తెలుసు, కానీ చాలా మంది మాట్లాడడానికి భయపడతారు, మాట్లాడరు. మరి అలాంటప్పుడు మనమే ప్రాపర్ గా లేనప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతాం? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు నీట్ యూజీ పీజీ ఎగ్జామ్స్ కి రిజర్వేషన్ అవసరమా అని నన్ను అడిగితే అవసరమే. కానీ అది ఎంతవరకు అవసరం, ఎలా అవసరం అన్నది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం జనాలుగా ఎప్పుడు చూసినా ఈ రిజర్వేషన్ టాపిక్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్ ని, గవర్నమెంట్ ని దూషిస్తాం. కానీ మనం ఏ రోజన్నా మన థింకింగ్ మారాలి, మనం మారాలి, మన ఆలోచన మారాలి, డిస్క్రిమినేషన్ అన్నది ఉండకూడదని ఏ రోజన్నా ఆలోచించామా? ఆలోచించలేదు. ఇలా కానీ మన బుద్ధి కంటిన్యూ అయితే రేపు పొద్దున ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్యామిలీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడో పురాతన కాలం సిస్టమ్. అంటే ఒకప్పుడు మన ఇండియాలో బ్రతుకు అన్నది చాలా చాలా బ్యాక్వర్డ్ లో ఉండేది. అంటే మనం తినడానికి కానీ ఉండడానికి కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో, ఈ 21st సెంచరీలో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అంటే బ్రతికే విధానం ఎంతగానో ఇంప్రూవ్ అయింది. దాన్ని బట్టి ఆలోచించండి ఇండియా ఎంత ముందుకెళ్తుందో. ప్రతి కోణం నుంచి మోడర్నైజ్ అవుతుంది ఇండియాలో. ఇంకా ఒక పాత పడిపోయిన రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు వాడాలి? అలా పాత పడిపోయిన రిజర్వేషన్ సిస్టమ్ వాడుకుంటూ వేల కొద్ది జనాలు దాన్ని మిస్యూజ్ చేసుకోవడం చేస్తున్నారు. వందల కొద్ది పొలిటీషియన్స్ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం దాన్ని వాడుకుంటూనే ఉన్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇండియాలో ఉండే హెల్త్ కేర్ సిస్టమ్ నష్టపోతుంది. అందుకనే ఒక ఆలోచనని ఇంట్రడ్యూస్ చేద్దాం, రిజర్వేషన్ అందరికి ఇచ్చేద్దాం. ఏంటి రిజర్వేషన్ అందరికి ఇచ్చేయాలా? అవును, రిజర్వేషన్ అందరికి ఇద్దాం. నీట్ యూజీ నీట్ పీజీ రాసే ప్రతి స్టూడెంట్ కి రిజర్వేషన్ వస్తుంది. దాన్నే పాయింట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అంటారు. ఈ పాయింట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది నేను కొత్తగా ఏం కనిపెట్టలేదండి. ఇది ఆల్రెడీ బ్రెజిల్లో, యుఎస్ లో, యూకే, లండన్ లో, కెనడాలో కూడా చాలా విద్యా సంస్థలు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అండ్ చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా ఈ పాయింట్ బేస్డ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాయింట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, దీనివల్ల ఈక్వలైజేషన్ అంటే సమానత్వం ఎలా రాబోతుంది అన్నది ఇప్పుడు నుంచి ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను, మిస్ అవ్వకండి. మన కంట్రీలో సర్వీస్ చేసే ఒక ప్రొఫెషన్ డాక్టర్. అందులో స్పెషలిస్ట్ అవ్వాలి, నీట్ పీజీ ఎగ్జామ్ ద్వారా అవ్వాలంటే మెరిట్ మాత్రమే కాదండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఒకటి ఇన్కమ్ లెవెల్. మొత్తం భారతదేశంలో ఉన్న జనాభాని లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ అండ్ హై ఇన్కమ్ కింద డివైడ్ చేసి, హై ఇన్కమ్ వాళ్ళకి అసలు పాయింట్స్ ఏమి ఇవ్వకూడదు, లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలి. అండ్ జాగ్రఫిక్ ఆరిజిన్ అంటే మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు, అంటే ఒక విలేజ్ నుంచి వస్తే మీకు పాయింట్స్ ఇస్తారు,
ఇస్తారు. అదే మీరు ఒక స్లమ్ సిటీలో ఉన్న ఒక స్లమ్లో ఉంటే మీకు పాయింట్స్ ఇస్తారు. కానీ అదే మీరు ఒక సిటీలో ఉంటున్నారంటే మీకు పాయింట్స్ ఇవ్వరు. నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీ ఫ్యామిలీలో మీ ఇద్దరు పేరెంట్స్ కూడా ఇంటర్ కన్నా ఎక్కువ చదవకపోతే మీకు పాయింట్స్ వస్తాయి. అదే మీ ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే మీకు ఏ పాయింట్స్ రావు. అదే విధంగా ఫిజికల్ డిసేబిలిటీస్ కానీ ఏమైనా డిసడ్వాంటేజెస్, మీ ఒంట్లో ఏమైనా తేడా వచ్చి డిసడ్వాంటేజెస్ ఉంటే మీకు పాయింట్స్ వస్తాయి. అదే విధంగా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, ఇది మనకు అంత అవసరం లేదు కానీ భారతదేశంలో ఇది ఆల్రెడీ ఇమిడిపోయింది కాబట్టి దాన్ని వేరే చేయలేం. కాబట్టి దీనికి లీస్ట్ వెయిటేజ్ ఇచ్చి దీనికి కూడా పాయింట్స్ ఇస్తాం. అంటే ఎగ్జాంపుల్కి మొత్తం కలిపి 100 మార్కులు అనుకుందాం. అందులో నీట్ పీజీ మార్కులని 70%కి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ స్కోర్ అని ఉంటుంది, దాన్ని 30%కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. 30% స్కోర్లో ఫ్యామిలీ ఇన్కమ్కి 10% వెయిటేజ్ ఇవ్వాలి. అంటే సంవత్సరానికి మీరు 0 నుంచి 2 లక్షలు కానీ సంపాదించినట్టయితే 5 పాయింట్స్ వస్తాయి. 2 to 7 lakhs సంపాదించినట్టయితే మీకు 3 పాయింట్స్ వస్తాయి. అదే 7 lakhs కన్నా ఎక్కువ సంపాదిస్తే అసలు మీకు ఏ పాయింట్స్ రావు. అదే మీరు ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చారు అనుకుంటే మీకు 5 పాయింట్స్ వస్తాయి. సెమీ అర్బన్ స్లమ్ నుంచి వస్తే కనుక మీకు 3 పాయింట్స్ వస్తాయి. అదే అర్బన్ నుంచి వస్తే కనుక మీకు ఏ పాయింట్స్ రావు. అదే మీ ఫ్యామిలీలో అంటే మీరే మొదట చదువుకుంటే మీకు 5 పాయింట్స్ వస్తాయి. లేదు మీ పేరెంట్స్ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే అసలు ఏ పాయింట్స్ రావు. అదే క్యాస్ట్ ని కానీ కన్సిడర్ చేసుకుంటే దానికి 5% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 పాయింట్స్ వస్తాయి, ఓబీసీ వాళ్ళకి 3 పాయింట్స్ వస్తాయి. అసలు జనరల్ వాళ్ళకి ఏ పాయింట్స్ కూడా రావు. అదే ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి 3 పాయింట్స్ వస్తాయి. అసలు ఫిజికల్ డిసేబుల్డ్ కాకపోతే అసలు ఏ పాయింట్స్ రావు. స్టూడెంట్ ఏకి నీట్ పీజీ యూజీ స్కోర్ 85% వచ్చింది అనుకుందాం. ఫ్యామిలీ ఇన్కమ్ 1.5 lakhs, ఫస్ట్ జనరేషన్ ఉంది, రూరల్ ఆరిజిన్ అవును, గవర్నమెంట్ స్కూల్ అవును, సోషల్ గ్రూప్, జనరల్ కేటగిరీ. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొత్తం ఫైనల్ స్కోర్ 67 వస్తుంది. అదే స్టూడెంట్ బిలో చూసుకుంటే నీట్ పీజీ స్కోరు 90%, ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి 6 లక్షలు, ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ కాదు, అర్బన్ నుంచి వచ్చాడు, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాడు, సోషల్ గ్రూప్ వచ్చేసరికి ఎస్సీ. దీన్ని టోటల్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తే 66.6. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఏ మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ఉంటాడు, స్టూడెంట్ బి మెరిట్ లిస్ట్ లో సెకండ్ ఉంటాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇక్కడ మెరిట్ 5%, 85% నీట్ పీజీ, 90% నీట్ పీజీ, అంత డిఫరెన్స్ లేదు. ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళైనా సరే మనం సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, మన సొసైటీలో సోషల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఆ డిఫరెన్స్ ని ఎలిమినేట్ చేసాం. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ మెయిన్ పర్పస్ అన్నది వర్క్ అయింది. ఇలాంటి ఒక సిస్టమ్ వల్ల చాలా మందిలో మార్పు వస్తుంది. వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, బాగా చదవాలనుకుంటారు. విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు బాగా చదువుకొని అక్కడికే వెళ్ళి మళ్ళీ వైద్యం చేసి ఆ విలేజెస్ లో హెల్త్ కేర్ సిస్టమ్ బాగా డెవలప్ చేస్తారు. ఎప్పుడైతే విలేజెస్ లో హెల్త్ కేర్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందో మన ఇండియా బాగా డెవలప్ అవుతుంది. అదే మనకి బాగా కావాల్సింది. అందుకే ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ పాత రిజర్వేషన్ సిస్టమ్ ని ఆపేయాలి. అండ్ ఈ సిస్టమ్ వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటవి? ఈ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ గా ఉంది అర్థం చేసుకోవడానికి. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి టైం పడుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మంచి గవర్నమెంట్ గాని ఉంటే అది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ. అట్ ది సేమ్ టైం చాలా మంది జనాలు ఈ కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పాత రిజర్వేషన్ సిస్టమ్ కి, క్యాస్ట్ సిస్టమ్ కి మనం అలవాటు పడుకున్నాం కాబట్టి అందులో వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్కడ పోతాయి అనే భయంతో దీన్ని అసలు యాక్సెప్ట్ చేయం. కానీ మార్పు రావాలి. మార్పు మన మంచి కోసమే, మన దేశం కోసం. కాబట్టి ఈ మార్పు చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే డేటా కలెక్ట్ చేయాలి. చాలా డేటా కలెక్ట్ చేయాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకున్నప్పుడు డేటా కలెక్ట్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసి స్టేట్ లెవెల్లో ఆ టీమ్స్ అన్ని ఆర్గనైజ్ చేసి ఇది చాలా పాసిబుల్ అయిన విషయం. ఈ చిన్న డ్రాబ్యాక్స్ పక్కన పెడితే చాలా లాభాలు ఉన్నాయి. అందులో ఏంటంటే సమానత్వం వస్తుంది అండ్ ఆపర్చునిటీస్, అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ మనం చదువుకునే ఆపర్చునిటీస్ కానీ అందరికీ ఈక్వల్గా వస్తాయి. ఎందుకంటే మనం మెరిట్ చూస్తున్నాం, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తున్నాం. అండ్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని వర్గాల జనాలకి సమానంగా వెళ్తుంది, ఒక్క లోవర్ క్యాస్ట్ పీపుల్కి మాత్రమే కాదు. అండ్ ఎప్పుడైతే ఈ డేటా మనం కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా గవర్నమెంట్ ఒక పబ్లిక్ వెబ్సైట్స్లో ఓపెన్గా పెడుతుందో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కానీ సీట్లు ఇచ్చేది కానీ ఎక్కడా కూడా మోసం జరుగుతుందని ఎవరికి అనుమానం రాదు. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకి ఈ డేటాని రివైజ్ చేయాలి. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్తో సంబంధం లేకుండా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఈ డేటా మొత్తం రివైజ్ చేసి మళ్ళీ ఏవైనా క్లాసెస్ మారితే ఆ లోవర్ క్లాస్లో ఉండే వాళ్ళు బాగా రిచ్ అయితే వాళ్ళ పాయింట్స్ తగ్గించి, హైయర్ క్లాస్లో ఉన్నవారు లోవర్ క్లాస్ అయితే వాళ్ళ పాయింట్స్ ఇవ్వడం, ఇలా రివైజ్ చేస్తూ ఉంటే ఎవరికి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి. జాబ్ ఆపర్చునిటీస్లో కానీ సమానత్వం అన్నది నెలకొల్పే ఛాన్స్ ఉంటుంది. ఇది రావడం కొంచెం కష్టంగా అనిపించినా ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ట్రై చేస్తే కనుక దీనికి చాలా అడ్వాంటేజెస్ అన్ని బాగానే ఉన్నాయి. మేము డాక్టర్ అవ్వాలని కానీ డాక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని కానీ చాలా సిద్ధంగానే ఉన్నాం. ఒక మార్పు కోసం కూడా మేమందరం ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము రెడీగానే ఉంటాం. కానీ డాక్టర్ల మీద జరుగుతున్న అగాత్యాలు అంటే అటాక్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే కోరుకుంటాం. దీని మీద గవర్నమెంట్
గవర్నమెంట్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక మెడికోకైనా డాక్టర్కైనా ఈ దేశంలో సేఫ్టీ ఉన్నది అనే నమ్మకం లేకపోతే ఇలా ఇక్కడ చదువుకొని బయట దేశాలకు వెళ్ళి అక్కడ జనాలకి సేవ చేస్తారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలపరచుకోవాలి, తర్వాత ఈ రిజర్వేషన్ సిస్టమ్ని మార్చాలి, అండ్ గవర్నమెంట్ డాక్టర్ సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేయాలి. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యన జరిగిన నీట్ యూజీ కౌన్సిలింగ్లో కానీ ఇప్పుడు జరగబోయే నీట్ పీజీ కౌన్సిలింగ్లో కానీ ఈ పాత రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎంతోమంది సీట్లు కోల్పోబోతున్నారు. మెరిట్ ఉన్నా సరే ఇది సత్య ప్రమాణకంగా నిజం. అదేవిధంగా చాలామంది డబ్బున్న రిజర్వేషన్ ఉన్న వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసుకుంటారు కూడా. ఇది మీ కళ్ళారా చూస్తారు, బట్ ఏమీ చేయలేం. కానీ ఇలాంటి ఒక పాయింట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తే భారతదేశం ఎంతో ముందుకెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. దీనివల్ల ఇంకా ఏవైనా డ్రాబ్యాక్స్ ఉన్నా, ఏవైనా డిసడ్వాంటేజెస్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయొచ్చు. లేదా ఈ పాయింట్ బేస్డ్ సిస్టమ్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది కూడా మీరు కమెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినదని నేను అనుకుంటున్నాను. ఏంటి వచ్చిన ప్రతిసారి ఒక కాంట్రవర్సీ టాపిక్కే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. పోయినసారి మెడికల్ కాలేజెస్ చేసే స్కామ్ గురించి మాట్లాడడం, ఇప్పుడేమో ఈ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోవద్దు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ పిల్లలకు తెలియాల్సినవి. అండ్ ఆల్సో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం మారాలి, మన మనస్తత్వం మారాలి అని చెప్పి ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. డాక్టర్స్గా మనం సొసైటీలో ఒక మంచి పేరు సాధించుకుంటున్నాం అంటే ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసే మనం ఒక మంచి పేరు సాధించుకో. ఈ వీడియో మీకు నచ్చి ఇది ఉపయోగపడుతుంది అంటే మీ పిల్లలకి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, మీ పేరెంట్స్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ JTM తెలుగు యూట్యూబ్ ఛానల్. నోటిఫికేషన్ బటన్ నొక్కండి, అలా ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అండ్ ఇంతటితో నేను సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ JT.